మేడారంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, మేడారం జాతరకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వెల్లడవుతూనే ఉంది. సహజంగానైతే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు రావడం అందరికీ తెలిసిన విషయం. దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులు లేదా విమర్శలు తలెత్తడం సహజమే, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సద్విమర్శలు, భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదురైనప్పుడు లేదా చేయాల్సిన నియంత్రించాల్సిన అధికార పట్టించుకున్నప్పుడు మాత్రం విమర్శలు స్వీకరించకపోవడం తప్పి అవుతుంది. ఇప్పుడు మేడారంలో అదే జరుగుతుంది. ఇది ఇవాళ పొడ చూపిన సమస్య కాదు. ఈ నెల 27వ తేదీ నాడు ప్రారంభం కంటే ముందే ఇక్కడ సమస్య తలెత్తుతున్నట్టు సంకేతం కూడా ఉంది. దాన్ని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం అయితే నాయక గణం అయితేనేమి పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు మొత్తం ఎక్కడికెక్కడ సమస్య తలెత్తుతుంది. ఇవాళ 4వ రోజు, అంటే తల్లులంతా వనప్రవేశం చేయాల్సి ఉంది. ఆ దానికోసం నిన్న నుంచి భక్తులు తాకిడి పెరిగి మొత్తం చూస్తున్నాం. ఇప్పుడు మేడారం ఆలయం ప్రాంగణంలో ఉన్న భక్తులను 10 నిమిషాలలో దర్శనం అవుతుంది, మీరు వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడానికి దేవాదాయ శాఖ పనికొస్తుంది. కానీ ఈ ప్రాంగణం అవతల ఏం జరుగుతుందనేది అస్సలు పట్టించుకోలేదు. పైగా నిన్నటి నుంచి ఇవాళటి వరకు తాడుబాయి నుంచి ఇటు మేడారం వరకు భక్తుల బస్టాండ్లలో లక్షలాది మంది బస్టాండ్లో పడికాపులు గాయాల్సి వస్తుంది. బస్సులు రావడం లేదు. తాడుబాయి అట్లాగే ఇటు ములుగు తాళ్ళుబాయి నుంచి మేడారం వరకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అంటే దాదాపు 8 నుంచి 10 గంటల సమయం బయటకు వెళ్ళడానికి పడుతుంది. మళ్ళీ చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు వాళ్ళకు నీటి వసతి లేదు. కనీసం మూత్రం చేయాలంటే కూడా ఇబ్బంది ఉంది. కానీ ఆకలితో మల్లమల్లాడాల్సి వస్తుంది. అటు ముందుకు వెళ్ళలేక వెనుక తిరగలేక ఈ ఇబ్బంది పడాల్సి వస్తుంది. భక్తులైతే ఈ మేడారంలో కూడా మొత్తం అష్టదిగ్బంధం చేసేసారు అధికార యంత్రాంగం. ప్రధాన భక్తులకు వచ్చే వాళ్లకు ఎక్కడ ప్రధాన ద్వారాన్ని కూడా పోలీసు యంత్రాంగం పూర్తిగా మూసేసింది. పోలీసుల విధి నిర్వహణ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు, దేవాదాయ శాఖ, సమాచార శాఖల మధ్య ఏమాత్రం సమన్వయం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైగా ప్రధాన ద్వారాన్ని బారికెట్లతో మూసేశారు. దాంతో భక్తులు ఎక్కడికి వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదని తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఇవాళ రాష్ట్ర చివరి నిమిషంలో కూడా ఈ సమన్వయాన్ని పట్టించుకోలేదు. పైగా గతంలో కంటే భిన్నంగా ఈసారి అన్ని వసతులు సమకూరైనప్పటికీ అనుకుని సంతోషపడాలన్నా లేదా భక్తులకు తీవ్ర ఇబ్బందులు అవుతాయని బాధపడాలని తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కానీ లేదా ఉన్నతాధికారులు కానీ ఎవరు ఇక్కడ పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చినంత వేదికలలో కొంత తిరిగి వెళ్ళారు. కానీ పెద్దగా పోలీసులు కానీ ఉన్నతాధికారులు కూడా ఇక్కడ కన్నెత్తి చూడలేదు. భక్తుల ఇబ్బందులను పట్టించుకోలేదు. భక్తుల నుంచి తీవ్ర విమర్శలు, నిరసన వ్యక్తం అవుతున్న పట్టించుకోలేదు. చివరికి ఈ జిల్లా జిల్లా నిన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహనం పైన కూడా అంటే నిరసనకారులు భక్తులంతా నిరసన చేసి దాడి చేసేదాకా ప్రయత్నం వెళ్ళినట్టు పరిస్థితి ఏమాత్రంగా ఎట్లాంటిది ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కొంత ఇవాళ తీవ్రంగా భక్తులు మరింత సమస్య ఉన్నది. వన ప్రవేశం చేయడానికి లక్షలాది మంది భక్తులు వేచి ఉన్నారు. ఇప్పటికైనా కొంత అప్రమత్తమై కొంత సమన్వయంతో పనిచేస్తే ఏ ఇబ్బంది లేదు. లేనట్లయితే ఇవాళ రాత్రి వరకు మరింత సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మేడారంలో తాజా పరిస్థితి. మహేష్తో మనీ ఓటు స్టూడియో.